హాయ్ అండి. మన ఇంటి పెళ్లి సందడి ఘట్టము మూడవ రోజుకైతే చేరుకుంది. గత 2 రోజుల నుంచి హల్దీ ఫంక్షన్, అలాగే ఇక్కడ వరుడు వధువు కూడా చక్కగా అందంగా డ్యాన్స్ వేస్తూ మనందరినీ మురిపించిన ఈ డీజే సాంగ్స్ ఇవన్నీ కూడా మనందరినీ చాలా బాగా అలరించాయి కదండి. ఇక అసలైన పెళ్లి రోజు అయితే రానే వచ్చింది. ఇదిగోండి కళ్యాణ మండపానికి ఎంట్రన్స్. సో మీ అందరూ కూడా వచ్చి నూతన వధూవరులను ఈ పెళ్లిలో ఆశీర్వదించి, అలాగే మన ఛానల్ని సక్సెస్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మంచి వీడియోస్ చేయడానికి ప్రోత్సహించాలని మీ అందరినీ కోరుకుంటూ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. డోంట్ స్కిప్ ద వీడియో. అందరూ కూడా చాలా చక్కగా పెళ్ళికి ఆహ్వానించాం కదండి. మరి లోపలికి వచ్చి వధూవరులు ఎలా అయితే అంటే అందరికీ మనకి తెలిసిన సందడేనండి. ప్రతి ఇంటి వారి పెళ్లి సందడిలో వరుడు వధువు కళ్యాణ మండపం మీద చేసే మంచి కార్యక్రమాన్ని మనం అందరం కూడా కళ్ళారా వీక్షించి ఎప్పుడూ కూడా నూతన వధూవరులను ఆశీర్వదిస్తూనే ఉంటాం. ప్రతి పెళ్లిలోనూ జరిగే విశేషమే. ఇక ఈరోజు ఈ పెళ్లి సందడిలో మన వధూవరులు, అందులో ముఖ్యంగా వధువుకి అంటే వధువు వైపు వారికి కొన్ని రకాల సాంప్రదాయాలు అనేవి ఉంటాయి కదండి. అందుకని వారి సాంప్రదాయం ప్రకారం ఎలా చేశారు మ్యారేజ్ని అనేది ఒక్కసారి మీ అందరితో కూడా షేర్ చేసేస్తున్నాను. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక 2 రోజుల హడావిడి అయిన తర్వాత అసలైన పెళ్లి ఘట్టంలోకి అయితే వచ్చామండి. కళ్యాణ మండపాన్ని చక్కగా అయితే పువ్వులతో అయితే తీర్చిదిద్దారు. ఇక వరుడిని కూర్చోపెట్టి మన సనాతన సాంప్రదాయాలు అనేవి కొన్ని ఉంటాయి కదండి. వాటికి సంబంధించిన మంత్రాలతో, వేదోచ్చారణలతో చక్కగా వేద పండితులు అందరి ఆశీర్వాదంతో మన ఈ పెళ్లి సందడి అనేది మొదలైంది. ఇక వరుడికి సంబంధించిన తల్లి తండ్రి కూడా పీటల మీద కూర్చుని వరుడికి చేయవలసిన కొన్ని కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. అలాగే వేద బ్రాహ్మణులందరూ కూడా చక్కగా ఆశీర్వాదంతో వారి మంత్రబలంతో అయితే ఇక్కడ మొత్తం కావలసినవన్నీ కూడా ఇక్కడ చదువుతున్నారండి. ఇక పెళ్ళి అంటే ఎక్కువగా మనకి కనిపించేది అంటే పెళ్లిలో ఘట్టాలు అనేవి మనం ఇంతకుముందు 2 రోజులు కూడా చూసాం. ఇక ఈరోజు కార్యక్రమాల్లో అయితే అంటే ముందు రోజు మాకు స్నాతకం అనేది ఉంటుందండి, కాశీయాత్ర అవి. దాని తర్వాత పెళ్లి రోజు అంటే పెళ్ళి జరుగుతుంది కొద్దిసేపు సమయం అంటే మనకి ముహూర్తం సమయానికి తెర అనేది అడ్డుపెట్టి వరుడిని వధువుని కూడా ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకోమంటారు. అదే కదండి శుభముహూర్తం. అంటే ఒకళ్ళ కన్నుల్లో ఒకరు చూసుకుని అప్పుడైతే అడ్డుతెరని తొలగిస్తారు కదా. ఇలాంటి ఎన్నో మంచి మంచి ఘట్టాలు మన వివాహ వ్యవస్థలో అయితే ఉన్నాయి. ఇక పెళ్ళి కూతుర్ని ఇదిగోండి ఇలా అయితే ముస్తాబు చేసి ఒక గంపలో అంటే ఒక బుట్టలో అయితే తీసుకురావటం సాంప్రదాయం. ఇది ఒక మంచి సాంప్రదాయం అండి. చూడ్డానికి అంటే సాంప్రదాయం వెనుక ఉన్న కథలు కానీ వాటికి సంబంధించిన వివరణ కన్నా మనకి చూడ్డానికి కూడా చక్కగా వధువు ఇలా అయితే బుట్టలో తీసుకుని మేనమామలు ఎక్కువగా తీసుకొస్తారు, లేదంటే కజిన్స్, అమ్మాయి తరఫున కజిన్స్ ఇలా అందరూ కూడా చక్కగా ఎత్తి ఆ బుట్టలు అయితే తీసుకొచ్చి పెళ్లి మండపంలో కూర్చోబెట్టారు. ఇక వరుడికి వధువుకి తెలిసిందే కదండి, మధ్యలో అడ్డుతెర అనేది ఉంటుంది. ఈ తెరని తీసి సుముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టడం మన సాంప్రదాయం. పెళ్లిలో అసలైన మధుర క్షణం, అలాగే వివాహానికి మొదటి మెట్టు అంటే మనకి ఇదే శుభముహూర్తం కింద లెక్క కదండి. జీలకర్ర బెల్లం పెట్టాము అంటే మ్యారేజ్ అయిపోయినట్టే. ఇక తర్వాత వచ్చేవన్నీ కూడా అంటే మాంగళ్య ధారణ కానివ్వండి, మెడలో తాళి పడడం, అలాగే మనకి సరదా కోసం ఎక్కువగా తలంబ్రాలు పోసుకుంటున్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఏది ఏమైనా కళ్యాణం అదేనండి మన పెళ్ళి అంటే మన సాంప్రదాయంలో వివాహ వ్యవస్థలో ఇలాంటి సాంప్రదాయాలు పెట్టడం అనేది చాలా వరకు కూడా చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా కొత్తగా అంటే పూర్వకాలంలో వరుడు వధువు అప్పుడు మాత్రమే మాట్లాడుకునేవారు. అంతకుముందు వాళ్ళకి పరిచయం అనేది ఉండేది కాదు. కాబట్టి వాళ్ళని కొద్దిగా దగ్గర చేయడానికి కూడా ఇలాంటివి ఎన్నో సహకరిస్తాయి. అంటే భయం లేకుండా ఒకరికొకళ్ళు కళ్ళల్లోకి చూసుకుని ఆ సుముహూర్తం నుంచి వాళ్ళ అంటే వివాహం తర్వాత వాళ్ళ కుటుంబంలోని ప్రతి వాళ్ళతోనూ చక్కగా కలిసిపోయి వాళ్ళ సంసారాన్ని చాలా చక్కగా సాఫీగా చేసుకునే ఈ వివాహ వ్యవస్థని అన్నీ మనకి తెలిసినవేనండి. అంటే వాళ్ళు కళ్యాణ మండపం మీద కూర్చుని ప్రతిదీ ఏం చేస్తారు అనే ప్రతి తంతు కూడా తెలిసినా కూడా అందరం చూడండి ఎంత గుంపుగా అయితే వాళ్ళ చుట్టూ చేరతామో. ప్రతి
కళ్యాణంలోనూ అంటే ప్రతి పెళ్లిలోనూ ప్రతి ఘట్టం అందరికీ తెలిసిన ఏదో కొత్త నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది ప్రతి పెళ్ళి కూడా. అది చుట్టాలైనా, దూరపు వాళ్ళైనా, దూరపు బంధువులైనా, ఫ్యామిలీస్ అయినా, బయట నుంచి వచ్చే వాళ్ళైనా కూడా చాలా చక్కగా అలా కళ్యాణ మండపం మీదకి ఎక్కి చూడాలని మాత్రం అనిపిస్తుందండి కదా. అందుకే చక్కటి ఈ వివాహాన్ని మీరు కూడా ఆస్వాదించి, ఆనందించి, చూసి ఆ నూతన వధూవరులను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ, ఇదిగోండి ఇక సుముహూర్తానికి వేళ అయితే అయిపోతుంది. సో అందుకే మధ్యలో తెర అనేది పెట్టారు. ఇక్కడ ముఖ్యంగా వేద పండితులందరూ కూడా పెళ్లినాడు వరుడు చేయవలసిన ప్రమాణాలన్నింటినీ కూడా చేయిస్తున్నారండి. అంటే మనకి వధువు యొక్క తండ్రి కాబోయే తమ అల్లుడిని ఇలా నా కూతుర్ని చూసుకోవాలి, ప్రతి అంటే ధర్మ అర్ధ కామ మోక్షాలన్నిట్లోనూ కూడా నా కూతురి చెయ్యిని వదలొద్దు అని చెప్పి మనకి పెళ్లినాటి ప్రమాణాలు ఉంటాయి కదండి. నేనైతే వాటిని చాలా బాగుంది అక్కడ వేద పండితులు చదువుతుంటే మ్యూట్ అయితే చేశాను. ఎందుకంటే ఏమో వెనకాల చిన్న సౌండ్ వచ్చినా కూడా కాపీరైట్ అనేది వస్తుంది అని చెప్పి విన్నానండి. అందుకనే నేనైతే కాపీరైట్ కోసం మాత్రమే దీన్ని మ్యూట్ చేశాను తప్ప నాకైతే ఓపెన్గా ఇది పెట్టాలనే అనిపించిందండి. అంత బాగా అయితే ప్రతి పల్లిలోనూ మనకి ఈ ప్రమాణాలు అనేవి చాలా వరకు బాగుంటాయి. అలాగే పెళ్లి కూతురిని కూడా గౌరీ పూజ చేసినప్పుడు మన ఇంటి పెవరు చదువుతూ ఉంటారు కదండి, అవి కూడా చాలా బాగుంటాయండి వినడానికి. అందుకే నేను ఎక్కడికి పెళ్ళికి వెళ్ళినా ఖచ్చితంగా వీటి రెండింటి కోసం అయితే మాత్రం ఈ కళ్యాణ మండపానికి దగ్గరికి అయితే వస్తాను. సో ఇదిగోండి ఆ అమ్మాయిని అయితే ఇలా రెడీ చేసి చక్కగా బుట్టలో కూర్చోపెట్టి ఇక ముహూర్తం వేళకి ఇందాక మనం అనుకున్నట్టుగానే పెళ్లి కొడుకు చేత ప్రమాణాలు అనేవి చేయిస్తున్నారు. ఇక ముహూర్త సమయం రానే వచ్చింది. జీలకర్ర బెల్లం అనేది పెట్టి ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళను సుముహూర్తంలో చూసుకోమని మధ్య అడ్డుతెర అనేది తీసేశారండి. ఇక్కడతో వీళ్ళ పెళ్ళి ముహూర్తము అనేది అయిపోయింది. సో ఇక్కడ ఇంకొకటి ఏం చెప్పాలి అంటే నేను చూపిస్తానండి. ఆడపెళ్లి వారికి ఉన్న సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి మనకి. అంటే మగపెళ్లి వారి ఆ అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని సాంప్రదాయాలు మన ప్రకారం చేస్తాం. అలాగే పెళ్ళి చేస్తున్న ఆడపెళ్లి వారు కూడా కొన్ని సాంప్రదాయాల ప్రకారం ఫాలో అవుతారు. సో దాన్ని చూపించే ముందర ఇదిగోండి మన వధువు వరుడు అయిపోయింది సుముహూర్తం. చక్కగా చూస్తున్నాం మీ అంతా కూడా, వాళ్ళందరినీ కూడా ఇదిగోండి ఎంతమంది ఆశీర్వదించడానికి వచ్చారో. చుట్టూ ఉన్న పండితులు వాళ్ళు కూడా తప్పట్లు కొడుతున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పటి తరానికి పెళ్ళిళ్ళు కూడా చాలా ఆనందంగా ఎక్కువగా, అంటే పూర్వం కొద్దిగా ఇంత ఆర్భాటంగా ఉండేది కాదేమో. ఆర్భాటం అంటే అది ధనంలో కాదండి, ఈ పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకోవడం అనేది ఉండేది. కానీ ఇప్పుడు చక్కగా ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇంక్లూడింగ్ మన పెద్దవాళ్ళు అంటే మనకంటే పెద్దవాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. వచ్చే అమ్మాయికి ఎటువంటి భయము అది ఏమీ లేకుండా మేమున్నాము అంటూ చాలా చక్కగా అయితే మామగారు అత్తగారితో సహా అందరూ కూడా చాలా సరదాగా అయితే చూసుకుంటున్నారు. ఇక ఇందాక ఒక స్క్రీన్ మీద చూపించాను కదండి, వరుడికి తల మీద ఆ తలపాగా పెట్టడం. అలాగే ఇక్కడ కొన్ని సరదా అయిన ఘట్టాలు అనేవి ఉన్నాయండి. ఇది ఆడపెళ్లి వారికి, అంటే ఇది యాక్చువల్గా మాకైతే ఎప్పుడు నేనైతే చూడలేదు మా ఇంటి వైపు. సో ఇప్పుడు నేను మా కజిన్ మ్యారేజ్లో ఇదైతే చూశానండి. ఆడపెళ్లి వారికి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయని చెప్పాను కదా. ఇలా సరదా అయిన వేడుకలు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని కూడా ఇలా మోసుకుంటూ చక్కగా ఊరేగింపుగా వచ్చి ఒకరి మెడల్లో ఒకరి దండలు వేయించడం. అలాగే ఒక ఉయ్యాలలో అంతా డెకరేట్ చేసి పువ్వులతో ఉయ్యాలలో కూర్చోపెట్టి వాళ్ళకి ఆ పాటలు పాడటం, దిష్టి తీయటం, హారతి ఇవ్వటం, ఇలాంటి కొన్ని సరదా అయిన వేడుకలతో అయితే వీళ్ళ పెళ్ళి అనేది చాలా బాగా అయితే జరిగింది. ఇక ముహూర్తం తర్వాత ఘట్టం ఇదిగోనండి తాళి కట్టడం. దీన్ని కూడా మీరు చూసే ఉంటారు, అబ్జర్వ్ చేసే ఉంటారు. అమ్మాయి తండ్రి ఒడిలో అయితే కూర్చుని మెడలో అయితే తాళి కడుతున్నారు. దానికి వెనకాతల నేను మా సిస్టర్ అయితే ఉన్నాం. నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, 2 ముళ్ళు అబ్బాయి అంటే వరుడు వేస్తే ఒక ముడి ఆడపడుచుల చేతి వేయిస్తారటండి. ఇది వాళ్ళ సంప్రదాయం. కాబట్టి ఇక్కడ ఆ వరుడు వేసే 3 ముళ్ళల్లో 2 ముళ్ళు అయితే మా కజిన్ అయితే వేశాడు. ఒక ముడి మా సిస్టర్ చేత నా చేత, అంటే వరుసగా మేము అక్క చెల్లెలం అవుతాం కాబట్టి తనకి ఆడపడుచుల వరుసలోకి వస్తాం కాబట్టి మా చేత అయితే వేయించారు. సో ఇలాంటి సాంప్రదాయాలతో కూడుకున్న ఈ పెళ్ళి అయితే చాలా చక్కగా ఆనందంగా అందరి సమక్షంలోనూ చాలా బాగా అయితే అయిందండి. ఇక చూస్తున్న మీ అంతా కూడా ఈ తాళి కట్టిన సమయానికి మీ అందరూ కూడా మీ కామెంట్స్ ద్వారా వధూవరులను ఆశీర్వదించండి. ఫ్యూచర్లో వాళ్ళు ఎటువంటి అరమరికలు లేకుండా వాళ్ళ లైఫ్ అనేది చాలా బాగా
నడవాలని, పిల్లా పాపలతో నిండు నూరేళ్ళు ఉండాలని ఆశీర్వదిస్తూ ఈ స్మార్ట్ లైఫ్ శ్రీలో మీరు కామెంట్ తెలియజేస్తారని తప్పకుండా అయితే కోరుకుంటున్నాను. సో ఇక్కడతో పెళ్ళి అనేది అయిపోయింది. ఇక తర్వాత ప్రతి ఘట్టం కూడా మనకి చాలా వరకు బాగుంటుంది. తలంబ్రాలు వేసుకోవటం, ఇలా సరదాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పువ్వులు చల్లుకోవటం, చిన్న చిన్న కలర్ బాల్స్ వేసుకోవడం, పువ్వుల రెక్కలు వేసుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళ ఆనందంలోని ఒక భాగం కదండి. ఇవన్నీ కూడా అయ్యేసరికి దాదాపుగా చాలా సమయం అయితే అయ్యిందండి. అంటే ఆల్మోస్ట్ ఒక 4 to 5 అవర్స్ మ్యారేజ్ అయితే గడిచిపోయింది. ఇక్కడితో ఈ పెళ్ళి అనేది ఈ స్టాప్ చేసి, అంటే మేము స్టార్టింగ్ దీని ముందర పార్ట్ 1లో అయితే చెప్పాను, తిరుపతి కొండ కిందన కళ్యాణ మండపంలో అయితే మా కజిన్ మ్యారేజ్ అనేది అవుతోందండి. ఇక కొండ మీద దర్శనం అనేది ఉంది. దానికి మేమైతే 2 అంటే 2 in 1 అటు దర్శనము చేయించుకున్నాము, ఇటు పెళ్ళికి అటెండ్ అయ్యామండి. ఇదిగో మా వారు నేను మా మధుర స్మృతుల్లోకి వెళ్ళిపోయాము. ఆ పెళ్ళి తతంగం అంతా కూడా జరిగి, అంటే మాది 22 ఏళ్ల వైవాహిక జీవితం. ఆ తర్వాత ఇదిగోండి కాణిపాకం అయితే వచ్చి, అంటే అక్కడ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి అప్పగింతలు అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ అయిపోయేలోపు మాకు సమయం కొద్దిగానే ఉందంటే మళ్ళీ మర్నాడు కొండ మీద శ్రీవారి దర్శనం, అదేనండి మన వెంకటేశ్వర స్వామి కనులారా చూడాలి కదా. అందుకని మేము మా వారు మా పిల్లాడు అందరం కూడా కాణిపాకం వెళ్ళి ముందు వినాయకుని దర్శనం చేసుకుని తిరిగి మర్నాడు అనమాట ఇప్పుడు చూపిస్తున్న ఈ వీడియో కొండ ఎక్కేసాం. ఇది కొండ ఎక్కిన రోజు భీష్మ ఏకాదశి అండి. మనకి మన సాటర్డే అయితే వచ్చింది కదా, భీష్మ ఏకాదశి రోజు కొండ మీద స్వామివారి ఊరేగింపు ఎలా ఉంది అనేది ఒక చిన్న షార్ట్ అయితే నేను అప్లోడ్ చేశానండి. బట్ ఎక్కువ వ్యూస్ మరి వెళ్ళలేదు. ఎవరైనా చూస్తే మాత్రం తప్పకుండా చూడండి. ఇక టీటీడీలో అంటే కొండ మీద మనకి ప్రతిదీ కూడా ఎంత బాగుంటుంది అంటే మీ అందరూ కూడా స్వయంగా అనుభవించే ఉంటారు. బట్ ఒక్కసారి నా ఛానల్లోని ఈ వీడియోలో ఒక్కసారి తిరుపతి అంతా కూడా, అంటే కొండ మీద స్వామివారి లోపల ఎలాగా తీయనీరు కాబట్టి బయట ఉండే కొన్ని మధురానుభూతులు, మనకి నాదనీరాజనం తెలుసు, బేడి ఆంజనేయ స్వామి గుడి తెలుసు, అలాగే మన స్వామివారి ఎంట్రన్స్ ఉంటుంది కదండి, వైకుంఠం ఎంట్రన్స్, ఇదిగోండి ఇది చూస్తే చాలండి. అసలు తిరుపతి అనేది మన కళ్ళ ముందు ఎంతమంది అండి బాబు ఈ తిరుపతి కొండకి రావాలి అని చెప్పి ఎన్నో మొక్కులు మొక్కుకుంటూ ఉంటాం. మాకు దేవుడి దయ వల్ల ఆల్మోస్ట్ ఇయర్లో 2 times అయితే ఈ ట్రిప్, అంటే మొన్న సెప్టెంబర్లో అయితే వెళ్ళామండి 2024. మళ్ళీ 6 నెలల తర్వాత అనుకోకుండా మాకు ఈ దర్శన భాగ్యం అయితే కలిగింది. ఇదిగోండి మన గజరాజులు చక్కగా అయితే ఎదురొస్తూ ఉండగా వెనకాల స్వామివారి ఊరేగింపు అంతా కూడా వస్తుంది. ఇలా భీష్మ ఏకాదశి రోజు స్వామివారిని ఇలాగా బయట ఊరేగించి ప్రతి వీధులు, అంటే మాడ వీధులు అన్నింటినీ కూడా తిప్పుతూ ప్రతి భక్తజనానికి ఆయన దర్శనాన్ని కల్పించి గోవింద గోవింద నామస్మరణతో తిరుపతి వైకుంఠం, మన కలియుగ వైకుంఠము అని పేరు కదండి. ఇక్కడ ఒరిజినల్గా, అంటే నేను మీ సౌండ్ అనేది పెట్టలేదు కానీ ఈ భక్తజనుల సౌండ్తో, అంటే గోవిందనామస్మరణతో అసలు చెవులంతా ఎంత ప్రశాంతంగా ఉందండి బాబు. అంతకుముందు కళ్యాణంలో, అంటే పెళ్లిలో వాయిద్యాలు, ఇక్కడ వాయిద్యాలు అన్నీ కలిపి నాకు చెవుల్లో మారుమ్రోగుతూనే ఉన్నాయి. ఇక మేం చేసుకున్న దర్శన వివరాలని ఒక్కసారి చెప్తానండి. అలా భీష్మ ఏకాదశి తర్వాత రోజు మాకు హోమం టికెట్స్ అనేవి దొరికాయండి. అంటే 300 రూపీస్ దర్శనమే అయినా అది నార్మల్గా మనకి 300 రూపీస్ దర్శనం అయితే కాదు. ముందుగా హోమం టికెట్స్ అని చెప్పి మనకి రిలీజ్ చేస్తూ ఉంటుంది టీటీడీ. ఆ హోమం టికెట్లో ఏంటంటే, ఇప్పుడు మనం ప్రెజెంట్ కొండ దిగిపోతున్నామండి. నేను కొండ ఎక్కాం కదా, ఇప్పుడు కొండ దిగి కొండ కిందన మనకి అలిపిరి దగ్గర గోశాల అనేది ఉంది. అక్కడ హోమం టికెట్లు అనేవి మనం స్కాన్ చేయించుకోవాలి. దాంతోపాటుగా హోమంలో పాల్గొన్న రోజు కూడా ఎంత చక్కగా వివరించారు అంటే, స్వామివారి అనుకోకుండా మాకు ఆ స్వామివారికి పక్కన కూర్చుని దర్శనం చేసుకుని ఆ హోమాన్ని తిలకించే అదృష్టం అయితే కలిగింది. ఇది 8:30 కల్లా మనకు అక్కడ ఉంటే 10:50 కల్లా హోమం అయిపోతుంది. మనకు అక్కడ టికెట్స్ని స్కాన్ చేసి తిరిగి మళ్ళీ మనం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల లోపు మనమైతే ఈ హోమం దర్శనం, అంటే టీటీడీ 300 రూపీస్ ఎంట్రన్స్ ద్వారా హోమం దర్శనంలోకి అయితే పాల్గొవచ్చు. ఇక అన్ని దర్శనాలు చక్కగా అయిపోయి వెంగమాంబ దాంట్లో భోజనం చేయకుండా అయితే నేను కిందకి దిగనండి. అలా వెంగమాంబ ప్రసాదం తిన్నాక ఇదిగోండి రిటర్న్ జర్నీ అనేది రానే వచ్చింది.
ఒక 1 వీక్ నుంచి ఆల్మోస్ట్ పెళ్లి హడావుడి, తిరుపతి కొండ హడావుడి అన్నీ కూడా చాలా చక్కగా తిరిగి మా ఇంటి దారినైతే పడుతున్నాం. ఇక దిగువ తిరుపతి గురించి అంటే దిగుతున్నప్పుడు కూడా తిరుపతి యొక్క అందాలని ఒక్కసారి మీకు చూపించాలని, ఎంత బాగుంటుందో కదండి ఇలా టర్నింగ్ తిరుగుతుంటే. బస్సు నాకు చాలా ఇష్టం, అందుకనే వీటినైతే ఒక్కసారి షూట్ చేసి తిరుపతికి మీరు కూడా వచ్చి ఆ గోవిందుని ఆశీస్సులు పొందినంత తృప్తి అనుభవించాలని కోరుకుంటూ ఇక్కడితో వీడియోని ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియోలో మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా, నచ్చితే మాత్రం కొత్త వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి రేపటి వీడియోలో